బ్రేకింగ్ న్యూస్. కడప జిల్లా రైల్వే కోడూరులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై దాడి ఘటన చర్చనీయాంశమైంది. నిన్న సాయంత్రం జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర అనుచరులు దాడికి పాల్పడ్డారు. టీడీపీ ప్రజా దర్బార్లో న్యాయం కోరినందుకు ఈ దాడి జరిగినట్లు తెలుస్తుంది. ఈ మేరకు బాధితురాలు హర్షవీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా ప్రాంతానికి దగ్గరలోనే అరవ శ్రీధర్ కూడా ఉన్నారని చెబుతున్నారు. ఎందుకు కొడుతున్నారు మీరు అసలు? ఎందుకు కొడుతున్నారు మీరు అసలు? ఎందుకు కొడుతున్నారు మీరు అసలు? ఎందుకు కొడుతున్నారు మీరు అసలు? రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కడప నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారే. శివ, ఏదైతే నిన్న సాయంత్రం కూడా హర్షవీణపై దాడి అయితే జరిగింది, ఆమె కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నారా? అసలు వాంటెడ్ గానే దాడి జరిగిందా? ఏ డీటెయిల్స్ ఏంటి? అఖిల, రైల్వే కోడ్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై దాడి రైల్వే కోడ్లో కలకలం రేపుతోంది. ఎందుకంటే నిన్న ఉదయం హర్షవీణ దాదాపు రైల్వే కోడ్ టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపారెడ్డిని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తుండగా అక్కడ ఆయన కలిసి విన్నవించారు, నాకు న్యాయం చేయాలి. గత 2 నెలలుగా ఈ వ్యవహారంపై ఇటువరకు ఎలాంటి చర్యలు లేవు, ఇటువైపు ఆ వ్యవహారం ఎటు తేలలేదు, కాబట్టి వీటిపై మీరు ఒక నాయకుడిగా మీరు న్యాయం చేయాలంటూ కోరారు. అయితే ఈ నేపథ్యంలో సాయంత్రం దాదాపు 6 గంటల ప్రాంతంలో హర్షవీణ రైల్వే కోడ్ ఉన్నటువంటి టోల్ గేట్ ప్రాంతంలో ఉన్నారు. అక్కడ తన ఎవరైతే ఉన్నారో తన మనిషి గోపితో కలిసి అక్కడ రైల్వే కోడ్ టోల్ గేట్ వద్ద ఉండగా అక్కడికి అదే సమయంలో అదే ప్రాంతంలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అమరావతి బిల్లుపై కూడా అక్కడ సంబరాలు చేసుకుంటారు. సో ఈ నేపథ్యంలో అక్కడ రైల్వే కోడ్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్తో పాటు జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర ఉన్నారు. అయితే ఘటనా స్థలానికి కేవలం ఒక 100 మీటర్ల దూరంలో అరవ శ్రీధర్ ఎమ్మెల్యే బాధితురాలు హర్షవీణ అక్కడ ఆమె పూలు కొనుగోలు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర ఒక్కసారిగా హర్షవీణపై దాడి చేయడం తెలుస్తుంది. వాటి సంబంధించి అక్కడ పోలీసులు ఉన్నారు. అక్కడ ఘటనా స్థలంలో పోలీసులు ఉన్నారు. పోలీసు దగ్గర లాఠీ తీసుకొని మరి హర్షవీణపై తీవ్రంగా దాడి చేశారు. హర్షవీణతో పాటు తనతో ఉన్నటువంటి గోపి అనే వ్యక్తిపై కూడా విశేషంగా దాడి చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోలేదే చంపేస్తామంటూ బెదిరించేట్టు తెలుస్తుంది. వాటి సంబంధించి కూడా గోపి అక్కడి నుంచి పరారయ్యారు ఆటో తీసుకుని. ఆ తర్వాత హర్షవీణపై దాడి చేయడం, హర్షవీణ అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఈ విషయాన్ని చేరవేశారు, నాపై దాడి చేస్తున్నారంటే అయితే వాటి సంబంధించి కూడా కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హర్షవీణ అక్కడ నిరసన చేసే ప్రయత్నం చేశారు రోడ్డుపైనే. అయితే వాటి సంబంధించి కూడా వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని హర్షవీణను మీరు ఫిర్యాదు చేయండి అంటూ చెప్పారు. అయితే హర్షవీణ వెంటనే కోడూరులో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్లారు. జనసేన తాతంశెట్టి నాగేంద్రతో పాటు మరికొందరిపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ దాడి ఎందుకు చేశారనేది కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సింది. ఎందుకంటే ఇటీవల కాలంలో గత 2 నెలలుగా రైల్వే కోడ్ ఎమ్మెల్యేపై హర్షవీణ వరుస విడుదల చేస్తూ వస్తారు. ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. 2 నెలలు గడిచేప్పటికీ కూడా రైల్వే కోడ్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ఆ తర్వాత తనపై 2 నెలలుగా ఎందుకు చర్యలు తీసుకోలేదు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కూడా సూచించారు. ఆ తర్వాత అరవ శ్రీధర్ మాత్రం పార్టీ అధినేత ఆదేశాలను పక్కన పెట్టి వరుసగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆ తర్వాత రైల్వే కోడ్లు జనసేన పార్టీ కార్యాలయంలో సైతం ఆయన సమావేశం ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో వారింటిపై హర్షవీణ వరుసగా ప్రశ్నించడం, ఆ తర్వాత నిన్న ఉదయం రైల్వే కోడ్ టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపారెడ్డి కలవడం, ఆ తర్వాత హర్షవీణపై దాడి మాత్రం కొత్త అనుమానాలు తావిస్తోంది. ఎందుకంటే వీరంతా కలిసి మొదటి నుంచి కూడా అరవ శ్రీధర్కు మద్దతుగా ఇస్తూ వస్తున్నారు. ముఖ్యంగా జనసేన ఇప్పటి వరకు అరవ శ్రీధర్పై ఎలాంటి ప్రకటన చేయలేదు. సో ఈ నేపథ్యంలో హర్షవీణపై దాడి శివ, ఏదైతే మనం నడి రోడ్డు మీదే హర్షవీణను పట్టుకుని ఎవరైతే తాతంశెట్టి నాగేంద్ర ఉన్నారో నడి రోడ్డు పైన ఆమెను కొట్టడం కూడా క్లియర్ కట్ గా మనం చూస్తున్నాము. సో ఎందుకు ఒక పక్కన అటు జనసేన కానివ్వండి, లేదంటే కుటుంబ ప్రభుత్వం కూడా చెప్పుకుంటూ వస్తుంది ఆడవాళ్ళపై దాడులు చేయడం కరెక్ట్ కాదంటూ. అసలు ఆ సమయంలో ఏం జరిగింది? హర్షవీణ ఏమైనా వాళ్ళని అనిందా, లేదంటే నడి రోడ్డు పైనే ఒక అమ్మాయిని ఎందుకు అలా చితకపాదారు? దీనిపై ఇప్పటి వరకు జనసేన స్పందించిందా? ఇప్పటి వరకు హర్షవీణ దాడిపై మాత్రం జనసేన పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే హర్షవీణ ఒక మహిళ అక్కడ రోడ్డుపై ఉన్నారు, తన ఇంటి దగ్గర నుంచి పూలు కొనుగోలు చేయడానికి టోల్ గేట్ సెంటర్ వద్దకు వచ్చాను, అక్కడ పూలు కొనుగోలు చేస్తున్నాను. సో నేను ఎక్కడా కూడా జనసేన పార్టీ నాయకులకు సంబంధించి కానీ వాళ్ళు ఎవరిని ఏమనలేదు, నా పనిలో నేనున్నాను. అక్కడే ఉన్నటువంటి జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర ఒక్కసారిగా నాపై దాడి తెగించారు. అది కూడా ఒక మహిళను చూడకోకుండా నడి రోడ్డుపై పోలీసుల దగ్గర లాఠీ తీసుకొని మరి నాపై విశేషరహితంగా దాడి చేశారు. అయితే జనసేన అధినేత
పవన్ కళ్యాణ్ మహిళలంటే గౌరవిస్తారు, మహిళలకు ఎలాంటి అన్యాయం జరిగినా కూడా నేను వెంటనే చర్య తీసుకుని చెప్తూ ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర తన నడి రోడ్డుపై ఒక మహిళను, అది కూడా పోలీసు లాఠీతో విచక్షణ అయితే దాడి చేయడం మాత్రం పూర్తి స్థాయిలో ఇది కలకలవుతోంది. ఎందుకంటే గతంలో కూడా జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర అరవసరి వ్యవహారాలు మొదటి నుంచి కూడా తను కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక కూడా తాతంశెట్టి నాగేంద్రే వివాదాలకు కారకుడయ్యారు. సో ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా తాతంశెట్టిపై కూడా హర్షవీణ కొన్ని వీడియో విడుదల చేశారు. వ్యవహారంలో మొత్తం కూడా తను బ్రోకర్ అంటూ కూడా గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో మనసులో పెట్టుకున్న తాతంశెట్టి నాగేంద్ర హర్షవీణపై దాడి చేశారా లేదంటే మరే కారణం ఏదో తెలియాల్సింది. ఈ వ్యవహారంపై మొత్తం కూడా హర్షవీణ పోలీసులు ఫిర్యాదు చేశారు. తాతంశెట్టి నాగేంద్ర నాపై విచక్షణ దాడి చేశారని చంపేదానికి ప్రయత్నం చేశారు. వీటితో పాటు కులం పేరుతో దూషిస్తూ అత్యంత బూతులు తిరుగుతూ కూడా నాపై దాడి చేశారని ఇప్పటికే మహిళ ఆరోపించింది. అయితే వీటికి సంబంధించి పోలీసులు మాత్రం ఇప్పటి వరకు కేసు ఫిర్యాదు తీసుకున్నారు. మరి కేసు నమోదు చేశారా అనేది తెలియాల్సి ఉంది. అఖిల, శివ, అయితే ఇప్పటి వరకు కూడా ఎందుకు నేను సాయంత్రం హర్షవీణ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది, ఎందుకు ఇప్పటి వరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదు, అసలు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? దాపు నడి రోడ్డుపై జనసేన నేతతో పాటు మరికొందరు హర్షవీణపై దాడి చేశారు. హర్షవీణతో పాటు గోపి అనే వ్యక్తిని కూడా చంపేస్తా ఉంటూ బెదిరించారు. సో ఈ నేపథ్యంలో ఘటన అనంతరం కూడా హర్షవీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటి వరకు తాతంశెట్టి నాగేంద్ర కావచ్చు, లేదంటే ఇతరులపై దాడి చేసిన మరికొందరిపై కావచ్చు కేసు నమోదు చేసినది కూడా ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆ తర్వాత వారందరూ కనీసం ఇప్పటి వరకు విచారించినట్టు కూడా కనీసం పోలీసులు కూడా పిలవలేదు. వారందరూ కూడా రైల్వే గూడలో ఉన్నప్పటికీ కూడా వారిని ఎందుకు అదుపులో తీసుకోలేదు, ఎందుకు వాటిపై వివరణ తీసుకోలేదు, వారు ఎందుకు ఇంకా కేసు నమోదు చేయలేదు కూడా తేలాల్సి ఉంది. అయితే తాతంశెట్టి నాగేంద్ర తన అనుచరులతో ఆ దాడిపై ఒక దాడి చేసినప్పటికీ కూడా హర్షవీణ అక్కడ ఉన్న పోలీసులు కూడా వారించే ప్రయత్నం చేయలేదు. అక్కడ దాడి చేస్తున్న విషయాలను, దాడి చేస్తున్న పరిస్థితి కూడా హర్షవీణ పోలీసులకు వివరించే ప్రయత్నం చేశారు. నడి రోడ్డుపై ఇక్కడ నేను నిరసన చేస్తారని చెప్పారు. అయినప్పటికీ కూడా పోలీసులు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు ఫిర్యాదు చేసుకోండి, కేసు తీసుకుంటారని చెప్పినప్పటికీ కూడా అయితే అక్కడ మాత్రం దాడిని ఖండించే ప్రయత్నం ఎవరూ చేయలేదు. కనీసం దాడి ఆపుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అయితే అక్కడ కొందరు మాత్రం తాతంశెట్టి అంత దాడి చేస్తున్న సమయంలో అడ్డుకున్నారు. వాటి సంబంధించి కూడా లేదంటే మరింత పరిస్థితి ఉద్రేకం మారే అవకాశం. ఎందుకంటే ఇప్పటికే తనకు పూర్తి స్థాయిలో పోలీసులు లాంటి కొన్ని దెబ్బలు తగిలాయి, నాతో పాటు కూడా గోపి అనే వ్యక్తిపై దాడి చేశారు అని చెప్తున్నారు. అయితే ఈ కేసుకు ఇప్పటివరకు ఎందుకు అదుపులో తీసుకోవాలి ఇంకా తేలాల్సి ఉంది. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ.